రాష్ట్ర వ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా గుంటూరు మహానగరంలో ఉన్న మస్తానయ్య దర్గా ఉరుసు మహోత్సవాలు రేపటి నుంచి అత్యంత ఘనంగా ప్రారంభం కానున్నాయి. గత 124 సంవత్సరాలుగా అత్యంత ఆరాధ్య దైవంగా కొలుస్తూ ఉరుసు మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కుల మతాలకు అతీతంగా నిర్వహించే ఈ ఉరుసు మహోత్సవాలు ఏ విధంగా జరగనున్నాయో వివరించడానికి మస్తానయ్య దర్గా ఆలయ ధర్మకర్త రావి మోహన్ రావుతో గుంటూరు నుంచి మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. గత 124 సంవత్సరాలుగా కూడా మస్తాన్ వలి దర్గా అంటే ఈ గుంటూరులోనే ఫేమస్. గుంటూరులోనే కాదు, రాష్ట్రంలో కూడా ఎంతో ఫేమస్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మస్తాన్ వలి దర్గాలో ఈ ప్రతి సంవత్సరం కూడా 4 రోజుల పాటు ఉరుసు ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రజలు భారీ ఎత్తులో తరలి వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఉరుసు ఉత్సవాలకు ఎంతో ప్రఖ్యాతి ఉందని చెప్పుకోవచ్చు. గత 124 సంవత్సరాలుగా కూడా ఈ ఉత్సవాల్ని జరుపుతూ ఉంటారు. ప్రధానంగా మనం చూడొచ్చు మస్తాన్ వలి దర్గా దగ్గర మనం ఉన్నాం. ప్రజెంట్గా చూడొచ్చు, ఇక్కడ ఇది మస్తాన్ వలి దర్గా ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి దర్గా. ఎప్పుడు కూడా ఈ దర్గా దగ్గర ఎంతోమంది భక్తులు అంటే వాళ్ళకి ఎంతో నమ్మకం అనమాట. ఈరోజు ఇక్కడికి వచ్చేసి బాబాని దర్శించుకుంటే ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి మస్తాన్ వలి దర్గాకు వచ్చి మస్తాన్ వలి దర్గాలో దర్శించుకుంటారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ దర్గా ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి దర్గా అని చెప్పుకోవచ్చు. ఈ దర్గాకి ప్రతిసారి కూడా ప్రజలు వస్తూ ఉంటారు. మరి రేపటి నుంచి కూడా ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి మాట్లాడడానికి మనకి ఎప్పుడైతే ఈ మస్తాన్ వలి దర్గాను గత 124 సంవత్సరాలు కూడా వీళ్ళ కుటుంబమే ఈ మస్తాన్ వలి దర్గాకు సంబంధించినటువంటి భాగభాగాలన్నీ కూడా చూస్తారు. చెప్పండి, చెప్పండి, మీరు ధర్మకర్త గారు, మీరు చెప్పండి. ప్రధానంగా కూడా మీరు ప్రతి సంవత్సరం 4 రోజుల పాటు ఉత్సవాలు ఎంతో ఘనంగా చేస్తారు. అంటే ఈ ఉత్సవాలకు గల కారణాలంటే ఉత్సవాలు చేయడం వల్ల ఎటువంటి అనుభూతి మీకుంటుంది? ఇది మస్తానయ్య గారి ఉరుసు మహోత్సవం అండి. ఈ మస్తానయ్య గారు అనే ఆయన ఒక అవధూత అండి. హిందూ ముస్లింలకి క్రైస్తవులకి ఎవరికి అందరూ కూడా కలిసి చేసుకునే ఈయన ఒక దత్తాత్రేయ స్వరూపమే మనం అనుకుంటాం కదా. దత్తాత్రేయ స్వరూపమే శ్రీ మస్తాన్ బాబా. వలి అల్లాళ్ళు చెందినతనే ఈ మస్తానయ్య. ఈ మస్తానయ్య గారిని ఈరోజు కొన్ని లక్షల మంది భక్తులు ఆయనకు వచ్చి విన్నవించుకుంటే వాళ్ళ బాధలు కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ ఇలా ఎన్నో ఇక్కడ నేను చెప్పే కన్నా ఇక్కడ ఇంతమంది భక్తులు ఉన్నారు కదండి, వారందరూ ఏడ్చేసి చెప్తారు ఆయన గారు వాళ్ళకి చేసాం. కొంతమందికి అయితే క్యాన్సర్ ప్రాబ్లం వచ్చిపోయింది, కొంతమందికి లివర్ ప్రాబ్లం వస్తే ఇక్కడికి వచ్చి లివర్ 50 లక్షలు అయిద్ది అన్నారంట. ఉత్సవాలకు ఎంతమంది తరలి వస్తారు? ప్రధానంగా ఈ ఉత్సవాలు 4 రోజులు జరుపుతారు. ఈ ఉరుసు ఉత్సవాలు ఈ నెల 14వ తారీఖు రేపు ఉదయం నుండి స్టార్ట్ అవుతాయండి. దీనికి దేశ నలుమూల నుండి కూడా పీఠాధిపతులు అందరూ వచ్చి ఈ ఉరుసు ఉత్సవంలో పాల్గొంటారు. అలానే దేశ నలుమూల నుండి కూడా రాజకీయ ప్రముఖులు అందరూ కూడా బాబా గారికి చద్దర్లు పంపడం జరుగుతుంది. ఈరోజు వెంకయ్యనాయుడు గారు కానీ సల్మాన్ ఖుషీద్ గారు కానీ ఇందాకే పంపించారు. అలా విశ్వంజీ మహారాజ్ కానీ గాన్గాపూర్ శివానంద ఆశ్రమం నుండి కానీ కడప ఆరిఫుల్లా బాబా గారి దగ్గర నుంచి కానీ చిన్న షిరిడి సంస్థానం నుండి శివతేజ్ బాబా గారి దగ్గర నుండి కానీ ఇలా అందరూ కూడా బాబా గారికి చద్దర్లు పంపి నాంపల్లి బాబా గారి దగ్గర నుండి పన్నీరు ఇలా అంతా బాబా అందరూ కూడా ఐకమత్యంతో హిందూ ముస్లింలు అందరూ కూడా సోదరభావంతో ఒక ఉత్సవం మన సొంత ఇంట్లో పండగలాగా ఈ ఉరుసు ఉత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకుంటారు. మొత్తంగా ఇదైతే ఉరుసు ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుంటారని చెప్తా ఉన్నారు. ప్రధానంగా కూడా చూసుకున్నట్లయితే ఉరుసు ఉత్సవాలు 4 రోజుల పాటు జరుగుతాయి. దీనికి రాష్ట్ర నలుమూలల నుంచి ప్రముఖులతో పాటు మొత్తంగా అందరూ వస్తారని చెప్తారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. అదేవిధంగా రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలతో పాటు ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరూ కూడా వస్తారని చెప్పేసి ఈ దర్గాకు సంబంధించినటువంటి ఎవరైతే ధర్మకర్త ఉన్నారో ధర్మకర్త చెప్తా ఉన్నారు. మోటో హైదరాబాద్ స్టూడియో. For more updates, please subscribe 99 TV Telugu.